అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసిన రంగోలీ వీడియోస్‌లో నాకు బాగా వచ్చిన కమెంట్స్ ఏంటి అంటే రంగోలీ ఫుల్ వీడియో చేయండి అని. సో ఈ వీడియోలో నేను రంగోలీ రియలిస్టిక్‌గా వేయాలి అనుకునే వాళ్ళకి కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా రంగోలీ స్టోరీ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో రామాలయం దగ్గర రోజు తుడిచి ముగ్గు పెట్టేదాన్ని. పండగలు లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇలా స్పెషల్‌గా రంగులతో ముగ్గు వేసేదాన్ని. అలా నేను వేసిన ముగ్గు వీడియో షార్ట్ వీడియోని యూట్యూబ్లో 2 ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి 3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అలా ప్రతి వీడియోకి 500K అబవ్ అండ్ 3 మిలియన్ వ్యూస్ దాకా అయితే వచ్చాయి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని నేను వాటర్ పైన రంగోలీ స్టార్ట్ చేశాను రీసెంట్గా. మొన్న శివరాత్రికి వేసిన అర్ధనారీశ్వర్ల ముగ్గు వీడియోకి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్లో వచ్చాయి. ఈ వీడియో బాగా వైరల్ అయిందట. చాలా మంది వాట్సాప్ స్టేటస్లో ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేశారట. ఆ షేర్ అయిన వీడియోస్ చూసి నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు నాకు చెప్పారనమాట ఈ విషయం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి అందరికీ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నప్పుడు రంగోలీ ఫుల్ వీడియో అప్లోడ్ చేసి రియలిస్టిక్గా ఎలా డ్రా చేయాలో చెప్పండి అని అడిగినప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటానండి. అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం రంగోలీలో కొన్ని టిప్స్ ఏంటో చూద్దాము రండి. ముందుగా మనకి రంగోలీ బాగా రావాలి అంటే మనకి స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్ బాగా డ్రా చేయడం రావాలి. అప్పుడే మనకి చేయి తిరిగి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే షేడ్స్ని ప్రిపేర్ చేసుకోవడం. అంటే ఒక ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే షాడో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి ఫేస్ పైన లైటింగ్ పడే ప్లేస్లో వైట్గా కనిపిస్తుంది, నీడ ఉన్న ప్లేస్లో లైటింగ్ పడని ప్లేస్లో కొంచెం డార్క్గా ఉంటుంది. సో మనం యూస్ చేసే కలర్లో 2 డిఫరెంట్ షేడ్స్ కలుపుకోవాలి. బేసిక్గా మీరు ఉన్నప్పుడు అంటే బేసిక్గా ట్రైన్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ బ్లూ కలర్ యూస్ చేసాం కదా, ఆ బ్లూ కలర్కి వైట్ కలర్ మిక్స్ చేసుకుని కొంచెం లైట్ షేడ్ చేసుకోవాలి. అండ్ బ్లాక్ కలర్ కొద్దిగా మిక్స్ చేసుకుని డార్క్ షేడ్ చేసుకోవాలి. మన ఫోటోలో చూసుకుని ఎక్కడైతే డార్క్ కలర్ ఉందో ఆ ప్లేస్లో డార్క్ మిక్స్ చేసిన షేడ్ని వేసుకోవాలి. వైట్ షేడ్ ఎక్కడ ఉందో మనం వైట్ షేడ్తో ప్రిపేర్ చేసుకున్న షేడ్ని అక్కడ యూజ్ చేయాలి. ఇలా మనం షేడ్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేయడం రావాలి అంటే ముందుగా మనం తీసుకున్న రిఫరెన్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ షాడో ఉంది, ఎక్కడ లైటింగ్ ఉంది అని. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఇవన్నీ లైటింగ్ గేమ్ అనమాట. షాడో ఉన్న చోట డార్క్ కలర్స్ యూజ్ చేస్తాము, వైట్ షేడ్ ఉన్న చోట లైట్ కలర్స్ యూజ్ చేస్తాము. అప్పుడు మనకి మనం డ్రా చేసింది చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఇలా ఫీచర్స్ని హైలైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐబ్రోస్, ఐస్, నోస్, లిప్స్ డ్రా చేయడం. ఈ స్టెప్కి అయితే మనకి ప్రాక్టీస్ చాలా అవసరం. ఎందుకంటే ఫేస్లో ఐస్ ఎక్కడ వస్తాయి, నోస్ ఎక్కడ ఉంటుంది, లిప్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనకి ప్రాక్టీస్ వల్లే తెలుస్తుంది. ఒకవేళ మీరు కింద డ్రా చేసుకున్న పైన కలర్ వేస్తారు కాబట్టి సో మీకు పైన మీకు మీరుగానే డ్రా చేయాలన్నమాట. ఫేస్ లెఫ్ట్ టర్న్ తిరుగుంటే ఐస్, నోస్ కొంచెం డిఫరెంట్గా డ్రా చేయాలి. రైట్ టర్న్ తిరుగుంటే ఏ కన్ను పెద్దగా డ్రా చేయాలి. ఇలాంటివి మనం ముందుగా అబ్జర్వ్ చేయాలి. నేను కొన్ని పిక్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా మీరు కొన్ని డ్రాయింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ అయితే పర్ఫెక్ట్గా డ్రా చేయొచ్చు. అండ్ లిప్స్ విషయానికి వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ లిప్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. వాటిని కూడా కొద్దిగా ప్రిపేర్ అయితే మీకు పర్ఫెక్ట్గా డ్రా చేయడం అలవాటు అవుతుంది. రంగోలీ వేయడానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ మూమెంట్. మనకి హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవడానికి అంటే ఏ కరువు కావాలని ఈజీగా తిరగడానికి ముందుగా డ్రాయింగ్ మనం పేపర్ మీద ప్రాక్టీస్ అయితే రంగోలీ వేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా డ్రా చేయగలం. ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని రంగోలీ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేసి కొన్ని టిప్స్ చెప్తాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ సీతారాముల ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, ఇంకా మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.